అనంతపురం జిల్లా రాయదుర్గంలో గూడ్స్ రైలు నుండి బోగీలు విడిపోయాయి. కర్ణాటకలోని శివమొగ్గ రైల్వే యార్డ్ తొరణగల్లు జిందాల్ ఫ్యాక్టరీకి వెళ్తున్నటువంటి మైనింగ్ గూడ్స్ రైలు బోగీలు విడిపోయాయి. ఇంజన్కు బోగీలు లేకపోవడంతో రైల్వే సిబ్బంది అప్రమత్తమయ్యారు. హుటాహుటిన మైన్స్తో లోడుగా ఉన్నటువంటి బోగీలను నిలిపివేశారు. 4వ వ్యాగిన్ లింక్ కట్ అవ్వడంతో ఇంజన్ బోగీలు విడిపోయినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ విజయ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. విజయ్ కుమార్, చెప్పండి. సాయిరామ్, ఈ రోజు అయితే రాయదుర్గం రైల్వే స్టేషన్ లో ఒక ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే ఇంజిన్ నుంచి బోగీలు విడిపోయిన సంఘటన అయితే చోటు చేసుకుంది. అయితే ముఖ్యంగా ఈ రోజు అక్కడ శివమొగ్గ యార్డ్ నుంచి జిందాల్ ఫ్యాక్టరీకి బయలుదేరిన ఐరన్ ఓర్ లోడ్ గల గూడ్స్ అక్కడ రాయదుర్గం స్టేషన్ లో ఒకసారిగా దీని నుంచి ఇంజిన్ నుంచి విడిపోవడంతో ఒక్కసారిగా అక్కడున్న సిబ్బంది అయితే ఉలిక్కి పడిన సంఘటన అయితే చోటు చేసుకుంది. అయితే దీనికి ముఖ్యంగా కారణం అక్కడ ఇంజిన్ కి అలాగే బోగీలకి అటాచ్ చేసే ఒక ఐరన్ సంబంధించిన లింక్ కట్ అవడం వల్లే ఇలా ఈ సంఘటన అయితే జరిగిందన్నారు. అయితే ముఖ్యంగా స్టేషన్ అంటే రాయదుర్గం స్టేషన్ లో విడిపోవడంతో పెద్ద ప్రమాదం ఏదైతే స్లోగా వెళ్తుంది కాబట్టి పెద్ద ప్రమాదం ఏదైతే అదే వేరే చోట అయినంటే పెను ప్రమాదం జరిగేది అంటున్నారు. అలాగే అప్రమత్తంగా ఎవరైతే రైల్వే సిబ్బంది ఇలాంటి జాయింట్లు వేసేటప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి, ఒకసారి చూసి వేయాలంటున్నారు. అదే గూడ్స్ కాకుండా ప్యాసింజర్ అయితే మనుషులతో ప్యాసింజర్ రైలు అయితే ఇట్లాంటి ఘోర ప్రమాదాలు జరగడానికి కారణమవుతాయని అదే రైల్వే అధికారుల నిర్లక్ష్యానికి ఇది ఒక నిదర్శనం అయితే అంటున్నారు. ఇప్పటికైనా రైల్వే అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పి ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ విజయ్ కుమార్.